ముస్తాబాద్లో స్వర్ణకారుల దీక్షలకు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దురదృష్టకరమని స్వర్ణకార సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 11 రోజులుగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట నిర్వహిస్తున్న స్వర్ణకారుల రిలే నిరాహార దీక్షలకు స్థానిక నేతలు అనుకూలంగా స్పందించకపోవడం దురదృష్టకరమని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఆదివారం రోజున వీరి దీక్షలకు కోరుట్ల, కామారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన స్వర్ణకార సంఘం నేతలు తరలివచ్చి తమ సంఘీభావం ప్రకటించారు. ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కార్పొరేట్ స్థాయిలో జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేస్తే సాధారణ స్వర్ణకారుల ఉపాధి దెబ్బతింటుందని, దీన్ని నిలిపివేయాలని దీక్షలు చేస్తుంటే ఇప్పటికీ ఏ ఒక్కరూ స్పందించకుండా నిర్లక్ష్యం వహించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. దీక్షల్లో ముస్తాబాద్ మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజు బాలయ్య, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కోరుట్ల బులియన్ మార్కెట్ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్, నల్లగొండ జిల్లా స్వర్ణకార సంఘం నాయకులు కన్నగంటి సత్యంతో పాటు దురిశెట్టి కరుణాకర్, అమర్, భాస్కరాచారి తదితరులు ఉన్నారు. మరి ఇవ్వండి సరే, ఒకరిని గెలిపియకపోవచ్చు కానీ ఓడగొట్టడానికి మాత్రం మేమందరం ఏకమైతే మాత్రం మేము తలుచుకున్న ఓడగొట్టడానికి మాత్రం ముందుకు వస్తామని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా గురించి కళ్ళు తెరవాలి. మా స్వర్ణకారుల జీవన స్థితిగతుల మీద ఇవాళ ప్రభుత్వం వెంటనే అధ్యయనం చేయాలి. అనేకం అన్యాయం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దయతలిచి మా మీద ఈ యొక్క కార్పొరేట్ రాజస్థాన్ వాళ్ళు మా దోపిని, మా వృత్తిని, మా సంపద దోచుకోకుండా చూసి వాళ్ళకు అనుమతులు ఇవ్వకుండా తగు చర్యలు తీసుకొని ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మా స్వర్ణకారులందరూ కూడా ఆదుకోవాలని మేము సభాపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. రాయన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఒక జ్యువెలరీ షాపు ఏర్పాటు చేస్తుండు రాజస్థానీ అతనని తెలుసుకున్నటువంటి ఇక్కడ స్వర్ణకారులు 11 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నారు. ఇప్పటికే బంగారం ధరలు పెరిగి కుల వృత్తులు నడవక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ రాజస్థానీ వాళ్ళు వచ్చి ఇక్కడ జ్యువెలరీ షాప్ పెడితే వాళ్ళు అమ్మేది 2 నెంబర్ మాల్ కాబట్టి తక్కువ ధరకి ఇస్తుర్రు, కూలి లేకుండా ఇస్తుర్రు అనే ఉద్దేశంతో గిరాకులు వాళ్ళ సైడ్ ఎక్కడైతే వెళ్ళిపోతారో మాకు పనులు నడవకుండా ఎక్కడైతే అని చెప్పేసి ఆందోళనకు గురై 11 రోజులుగా దీక్షలు చేస్తా ఉన్నా. ఈ దీక్షావాసే లేరు విశ్వకర్మలంటే అని చెప్పి తెలియజేస్తూ కేకే మహేందర్ అన్నకు ఈ దీక్షా స్థలం నుంచి మరొక్కసారి అన్ని ప్రాంతాల నుంచి, ఈరోజు కోరుట్ల పట్టణం నుంచి, నల్లగొండ పట్టణం నుంచి, కామారెడ్డి పట్టణం నుంచి, హైదరాబాద్ నుంచి, మెదక్ జిల్లా నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు దీక్షకు మద్దతుగా రావడం జరిగింది. రేపటితో కేకే మహేందర్ అన్న చర్చలు జరిపి దీక్ష విరమింపజేయని ఎడల ఈ దీక్ష పెద్ద ఎత్తున ఉధృతమవుతుంది. రస్తా రోకోలు, ధర్నాల కాడికి వెళ్తుంది. అవసరం అనుకుంటే హైదరాబాద్ కూడా వెళ్తాము, ప్రగతి భవన్కి వెళ్తామా, సీఎం దగ్గరికి వెళ్తామా, ఇందిరా పార్క్ దగ్గర దీక్ష కూర్చుంటామా, ఏం చేస్తామనేది చేస్తాం. ముస్తాబాద్ కొండాపూర్ గ్రామంలో సాయినాథుని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసిల్లుతూ భక్తుల పాలిట కల్పతరువుగా బాసిల్లుతున్న శ్రీ షిరిడి సాయినాథుని విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకల కార్యక్రమాలను ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలకు ఆదివారం రోజున చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. 3 రోజులుగా నిర్వహిస్తున్న ప్రతిష్టా కార్యక్రమాలలో భాగంగా సాయిబాబా, గణపతి, నంది, దక్షిణామూర్తి, రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, సరస్వతి, లక్ష్మీ, దుర్గా, నాగపడగ దేవతా విగ్రహ మూర్తులను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠించారు. ఆదివారం ఉదయం రథన్యాసము, పీఠ పూజ, గర్థన్యాసము, హోమము కార్యక్రమాలు చేపట్టారు. కొండాపూర్తో పాటు పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్య అతిథి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను దర్శనాల అనంతరం వేద పండితులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులతో పాటు దాతలను కూడా సత్కరించారు. కార్యక్రమంలో పెండ్యాల ప్రేమలత, మహేందర్ రెడ్డి, గంగాధర్, సునంద, నర్సయ్య చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. గ్రామంలో శ్రీ సద్గురు సాయినాథుని విగ్రహం వెలిచడం చాలా సంతోషం. ఈ విగ్రహ ఈ పునఃప్రతిష్ఠ కొరకు ఎందరో దాతలు
ముందుకు వచ్చి ఈ ప్రతిష్టకు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మేము అడగగానే చొప్పదండి ఎమ్మెల్యే గారు మాకు ఈ గ్రానైట్ ఇవ్వడం కూడా వారికి కూడా కొండాపూర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సాయిబాబా టెంపుల్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజల కోరిక ఇన్ని రోజులు బండలింగంపల్లి లేకపోతే ఎల్లారెడ్డిపేట సాయినాథం దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళం. ఈరోజు అందరూ దాతలు ముందుకొచ్చి మరియు వస్తు రూపకంగా ధన రూపకంగా అందరూ సాయం చేసిన పెద్దలకు మరియు మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కొండాపూర్ గ్రామంలో సాయిబాబా దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి మరియు మన మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య గారు, ముస్తాబాద్ పట్టణాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు మరియు వివిధ పార్టీల గ్రామశాఖ అధ్యక్షులు, వివిధ పార్టీల నాయకులు మరియు బాగా విరసిల్లుతున్నది. దీనికి మన గ్రామ ప్రజలందరం ఎంతో సేవ చేసినాం, ఎంతో భగవంతునికి సేవ చేసినట్టు మనము గ్రహించుకోవాలి. దీనికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన సాయిబాబా భక్తులకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై సాయిరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఉచిత వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాతరాజ్పల్లిలో 1,43,00,000 రూపాయల నిధులతో నిర్మించి తలపెట్టిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం రోజున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఎంతో చైతన్యవంతమైన గ్రామంలో ప్రజలకు అత్యవసరమైన హెల్త్ సెంటర్ నిర్మించడం అత్యవసరమని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్మాణం ప్రారంభించామని అన్నారు. శాతరాజ్పల్లి గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని నిధులు మంజూరు చేశారని, అదేవిధంగా సైడ్ డ్రైన్ నిర్మాణానికి కూడా 12 లక్షల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వీరితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రొంటి రాజు, వైస్ చైర్మన్ రాకేష్తో పాటు మున్సిపల్ కమిషనర్ అన్వేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు హాజరయ్యారు. తిప్పాపూర్ నుండి మూలవాగు పైన ఎడమ వైపు వాగు పక్కన ఉన్నటువంటి ఈ బండును సుందరీకరణ చేయడానికి సుమారు 89 లక్షల రూపాయలు వెచ్చించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇప్పటివరకు ఉన్నటువంటి సుందరీకరణ బండును మరింత కొనసాగిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డును పక్కనే మరో 30 ఫీట్ల వరకు కూడా ఒక బండులాగా ఈ సుందరీకరణ చేపట్టి ఉదయం పూట సాయంత్రం పూట వాకింగ్ చేసుకునేవారు కానీ ఇతరత్ర ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పని, బతుకమ్మ పండుగప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా ఉంచడానికి ఇక్కడ ఉన్నటువంటి బండును అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పని తిప్పాపూర్ అటు వేములవాడకు సంబంధించినటువంటి ప్రముఖుల, పెద్దల, మహిళల సలహాలు కూడా తీసుకొని ఈరోజు వేములవాడ మున్సిపల్ ద్వారా మరి కమిషనర్ గారు కూడా చెప్పగానే ప్రత్యేక చొరవ తీసుకొని 89 లక్షలు వెచ్చించి ఈ సుందరీకరణను ఈ బండు రూపంలో చేయడానికి కోసం నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ భూమి పూజ గావింపూజ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా వేములవాడ పట్టణాన్ని మరింత జంక్షన్ల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన దృష్టిని ఏర్పాటు చేస్తా ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపైన ఇప్పటికే అనేక మార్లు శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠానికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం ప్రత్యేక ఓఎస్డీగా ఉన్నటువంటి వారు అందరూ కూడా వెళ్లి సుమారు 4 దఫాలకు వెళ్లి అక్కడి నుంచి కూడా అనుమతులు తీసుకొని రావడం జరిగింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రోడ్డు వెడలకు సంబంధించి కూడా వీలైన తొందరలో, ఆ తర్వాత టెండర్ ప్రక్రియ కాగానే వేరే రాజన్న ఆలయాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కూడా జరగబోతుందన్న మాట సందర్భంగా చెప్తూ ఈరోజు గుడి చెరువులోకి మురుగునీరు చేరకుండా కూడా మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకుని పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మూలవాగులో కూడా మురుగునీరు చేరకుండా వేములవాడ పట్టణ అవతలకు తీసుకుపోయేటువంటి దానికోసం కూడా నిధులు మంజూరు కాబట్టి, టెండర్లు కూడా పూర్తి కాబట్టి బహుశా ఆ పనులు కూడా తొందరలో పూర్తి చేసి ఇటు మురుగునీరును
వేమనాడు గుడిచెర్లు కలవకుండా మూలవాగులోకి కలవకుండా అంటే మనం సుందరీకరణను చేస్తా ఉన్నాం తిప్పాపూర్ రెండో వైపు ఉన్నటువంటి దాన్ని. కానీ మూలవాగులో మురుగునీరు ఉండడం వల్ల ఇటువైపు ఎవరు కూడా వాకింగ్ చేసుకోవడం రావడం లేదనేది కూడా వినిపిస్తుంది. కాబట్టి అందుకోసం ఇప్పుడు ఈ అంశాలు కూడా మురుగునీరు కూడా గ్రామ అవతలకి పంపించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట సందర్భంగా చెబుతూ వేమల పట్టణంలో కూడా 28 వార్డులలో కూడా అభివృద్ధి చేయాలని చెప్పని, అదేవిధంగా వేములవాడలో ఉన్నటువంటి కుల సంఘ భవనాలను కూడా అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి నిధుల్ని ఇంచుమించు 6 కోట్ల పైచీలకు నిధుల్ని ఇప్పుడు మనకు మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కూడా గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు. మున్సిపల్ ఈవోగా కమిషనర్ ఉన్నటువంటి వారికి మనం ఏవైతే ప్రతిపాదనలు పంపించారో వాటన్నిటి కూడా ఆమోదం వారు ఇవ్వడం జరిగింది. మనం రేపు 2-3 రోజులతో వేమల పట్టణ సంబంధించిన ప్రముఖులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర హైకోర్టు జస్టిస్ మధుసూదన్ రావు ఆదివారం రోజున దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు జస్టిస్ మధుసూదన్ రావు ఆదివారం రోజున కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అద్దాల మంటపంలో ఆశీర్వాదం ఏర్పాటు చేసి స్వామివారి ప్రసాదాలు అందించి శేష వస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో అధికారులు అశోక్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నల్గొండ రాజేందర్, వంశీ, మోహన్, గిరిబాబు తదితరులు ఉన్నారు. పార్వతీ రాజరాజేశ్వర దేవతాముద్దిశ్య పార్వతీ రాజరాజేశ్వర దేవతా ప్రేక్షత్వం యజమానస్య ఆరమణి గౌరవకరణగాయ నమః బోధనాయ నమః నమః విఘ్నరాజాయ నమః శివాయ నమః భైరవే నమః నిరక్షాయ నమః ఇంద్రాయ నమః నారాయణాయ నమః కులండాయ నమః భక్తి భావన నిర్వాణి రక్షణ కాంగ్రెస్ రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ సంక్షేమమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ముందుకు వెళ్తున్నారని, దీనిలో భాగంగానే మల్కపేట రిజర్వాయర్ నుండి వేసంగి పంటల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రోజున కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ నుండి కుడి కాల్వకు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, 800 ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందుతుంది అని పేర్కొన్నారు. కాలువ పనులను పూర్తి చేసి చెత్త చెదారం తొలగించి నీటి ప్రవాహం కోసం సిద్ధం చేశామని, రైతాంగం ప్రయోజనాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. కుడి కాలువ ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని 12 గ్రామాలకు సాగునీరు అందుతుందని ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆదివారం నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పూర్తిగా అందజేశామని, ఎడమ కాలువ కోసం 70 ఎకరాల భూమిని కూడా సేకరిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించామని, మల్కపేట రామాలయం వరకు 90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై ఆందోళన చేసిన వారు వీటిని ముందుగా తెలుసుకోవాలని విమర్శించారు. గత ప్రభుత్వ ధాన్యం మోసాలను రైతులు మర్చిపోలేని సందర్భంగా ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. కార్యక్రమంలో కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతితో పాటు వైస్ చైర్మన్ ప్రభాకర్, నీటిపారుదల శాఖ జిల్లా అధికారి అమరేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్, డిఈలు సత్యనారాయణ, వినోద్, శ్రీనివాస్, డిఆర్డీఓ శేషాద్రి ఉన్నారు. మెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని చెప్పని ఉన్న నీటిని ఆ రోజు విడుదల చేసి అక్కపల్లి, బుగ్గరాయేశ్వర తండా, అల్మాస్పూర్, రాజన్నపేట, కృష్ణాయి తండా, దేవునిగుడి తండా, గొల్లపల్లి, బాకూర్పల్లి తండి, తిమ్మాపూర్ వరకు కూడా నీరు నివ్వడానికి ప్రయత్నం చేసే క్రమంలో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆనాడు ఇదే కిషోర్, ఇదే అమరేందర్ రెడ్డి గారు తమ వీళ్ళందరూ కూడా డీలతో ఏలతో కలిసి ఆయా గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలున్న శాస్త్ర మిత్రులతోటి ఆ పిచ్చి మొక్కలను, పొదలను తొలగించి అక్కడి వరకు మెయిన్ కెనాల్ ద్వారా నీరునిచ్చి సుమారు 5,000 ఎకరాలు ఈ రబీ పంటను కాపాడిన సందర్భంలో కోనరావుపేట బిడ్డలు, కోనరావుపేట మిత్రులు అడిగినారు, అన్నా పైన సిరిసిల్ల పంపిస్తున్న నీళ్లు, మరి మన కోనరావుపేట సంగతి ఏమన్నా నవ్వుతున్నారు ఎల్లారెడ్డిపేట మిత్రులు అన్నారు. ఆ రోజు ఎల్లారెడ్డిపేటకి ఇచ్చిన సిరిసిల్లకు మా కోనరావుపేటకి ఎందుకు ఇస్తున్నారని చెప్పని ఇక్కడ రైతులు అడగగానే కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడి ఏం చేద్దామని చెప్పని పల్లిమక్త, సుద్దాల, రామండ్రిపేట, మారుపాక వరకు కూడా
ఒకవేళ ఈ నీరు ఈ విధంగా కిందికి పోతుంటే ఈ మలక్పేటకు 858 ఎకరాలకు సాగునీరు అందబోతుందని చెప్తా ఉన్నా. కనగర్తికి 1748 ఎకరాల సాగునీరుకు దోకా లేకుండా ఉండే కార్యక్రమం, నాగారానికి 822 ఎకరాలు, పల్లి మక్తలకు 1113 ఎకరాలు, శుద్ధాలకు 2555 ఎకరాలు, రామన్నపేటకు 1311 ఎకరాలు, మారపాకకు 1000 ఎకరాలు. ఈ విధంగా ఈ కాలువ ద్వారా మనం చేసుకున్నట్టయితే రైతులకు ఎకరాలలో రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు అవుతుంది. కాబట్టే ఆ రైతు సోదరులను విజ్ఞప్తి చేసి ఏ రైతుకైనా అరికాలుకు ముళ్ళంటిన పంటితో తీయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మేము ఆ నష్టపోయిన రైతులకు కూడా ఏది విధంగా సహకారం అందిద్దామని కృత నిశ్చయంతో నేను కలెక్టర్ గారు ఇప్పించి మెప్పించే కార్యక్రమం చేస్తుంటే ఇంకా ఒకరికి ఆందోళన వారితో కూడా పోలీసు శాఖ చెప్తే తప్పనిసరిగా మాట్లాడదాం. వారికి సంబంధించి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ముస్తాబాద్ మాలా సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్తాబాద్ పట్టణంలోని పోచమ్మ దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా మాలా సామాజిక వర్గం ఆధ్వర్యంలో వేడుకలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. శనివారం రాత్రి పోచమ్మ తల్లికి ప్రీతిపరమైన బోనాలను తీశారు. ఈ సందర్భంగా మాల సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఇంటికో బోనాన్ని నెత్తిన పెట్టుకొని రాగా డప్పు చప్పుల మధ్య బైండ్ల నృత్యాలతో బోనాల జాతర పట్టణంలో అంగరంగ వైభవంగా సాగింది. బోనాల జాతరతో పాటు గావు పట్టే కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎలాంటి కష్టాలు రాకుండా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి మంచి నాయకత్వ పటిమ అవసరం అని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజున నిర్వహించిన గ్రామీణ మహిళల నాయకత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు వర్తమాన సినీ నటి రెజినా కసాండ్రా, డెమోక్రటిక్ సంఘ వ్యవస్థాపకులు చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు కేవలం వంటిలకే పరిమితం కాకుండా అంతరిక్షం వరకు వెళ్తున్న ఈ సమయంలో అన్ని రంగాలలో ముందుండాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల ఏర్పాటుతో ప్రభుత్వాలు కూడా బ్యాంకర్ల సహాయంతో రుణాలు మంజూరు చేసి స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వారి అభ్యున్నతికి సహకరిస్తున్నాయని అన్నారు. ధైర్యంగా ముందుకు సాగితే అన్నింటిలో మహిళలదే విజయమని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మహిళా సంఘాలకు సంబంధించిన సీఏలు, పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. To be able to talk to you today, so you're a backbone for Democratic Sangha and for all these women. నేను జస్ట్ కొంచెమే చెప్పాలంటే ఈరోజు నాకు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేకంగా నాకు తెలుసు మీరు చాలామంది మీ సంఘాల పేరు కానీ మీ సమాఖ్యల పేరు తర్వాత మీ టీఎల్ఎఫ్ పేర్లు ఏఎల్ఎఫ్ పేర్లు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. సో దాదాపు అందరూ కూడా ఇక్కడ ఉన్న సభ్యురాలు మా సంఘాల సభ్యురాలు అని నాకు అనిపిస్తుంది. జనరల్గా అక్కడ మహిళా సంఘం మీటింగ్ అయ్యేటప్పుడు కూడా కొంత వాటికి జిల్లా సమాఖ్య మీటింగ్ అయ్యేటప్పుడు కూడా కొంత వాటికి నేను అప్పుడప్పుడు అటెండ్ చేస్తూ ఉంటాను. కానీ అక్కడ ఒక వేరే ఫోరం ఉంటుంది కాబట్టి మీరు వేరే రకంగా అక్కడ మాట్లాడతారు. డెమోక్రాటిక్ సంఘ అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది ఒక ప్రభుత్వం. ఇంకా కొంతమంది నీటి సమస్య గురించి చెప్పారు. వాళ్ళ ఊర్లో కొంత ఇది మంచి క్వాలిటీ నీళ్ళు రాకపోవడం, లేకపోతే మిషన్ భగీరథ కనెక్షన్లు సరిగా లేకపోవడం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో గత సంవత్సరం కూడా సుమారు ఒక 3 కోట్ల వాటికి ఖర్చు పెట్టాము ఈ నీటి సరఫరా మీద. ఈ రోజు కూడా మనకి ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. మన జిల్లా వాటికి 1 కోటి రూపాయలు శాంక్షన్ Preview.